అహ్మదాబాద్లో ఎయిర్ ఇండియా క్రాష్ అవ్వడము, అది ఒక మెడికల్ కాలేజ్ మీద పడడము, దానివల్ల ఇంకా కొంచెం ప్రాణ నష్టం ఎక్కువ జరగడము, మొత్తం 265 మంది చనిపోవడం చాలా అంటే చాలా బాధాకరమైన విషయం అండి. అది ఊహిస్తేనే, ఆలోచించుకుంటేనే చాలా భయంకరంగా ఉంది. ఆ కుటుంబాలు ఎంత నష్టపోయాయని చెప్పడం మామూలు విషయం కాదు. వాళ్ళు ఎంత బాధలో ఉంటారని కూడా మనం ఊహించలేము. ఆ కుటుంబాలు ఈ బాధలోంచి త్వరగా బయటపడాలి అని, భవిష్యత్తులో వాళ్ళకంత మంచి జరగాలని కోరుకుందాం. దీనికి భారత ప్రభుత్వం జరిగిన సంఘటన మీద భారత ప్రభుత్వము అండ్ ఎయిర్ ఇండియా వాళ్ళు ఇమీడియట్గా స్పందించారు. నష్టపోయిన వారికి ప్రతిదీ ఎంత దూరమైన వెళ్ళి అన్నీ మేమే జాగ్రత్తగా చూసుకుంటామని వాళ్ళు భరోసా ఇచ్చారు. ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటే బాగుండేది. ఇది ప్రపంచం మొత్తం ఫోకస్ అయి చూస్తున్న ఒక దుర్ఘటన. ఇలాంటిది మళ్ళీ జరగకూడదు అని అనుకుంటున్నాము. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది ఫోకస్ చేస్తూ మీడియా వాళ్ళకి చెప్తున్నాను, ఇది ఫోకస్ చేస్తూ దీన్ని హైలైట్ చేస్తూ దీంట్లో జరిగిన వాస్తవాలను చెప్పడం వరకు ప్రయత్నించడం ఓకే, కానీ దీన్ని పదే పదే చూపిస్తూ దీని పాతవి లాస్ట్ ఇయర్ జరిగినవి 10 సంవత్సరాల కింద జరిగినవి హైలైట్ చేస్తూ ఫోకస్ చేస్తూ పదే 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 చూపించడం అనేది మంచి పరిణామం కాదు. మీరు జనాలను భయపెడుతున్నారు, భయపెట్టడం కరెక్ట్ కాదు. సో ఇలాంటివి జరగకుండా చూసుకోండి. ఇప్పుడు జరిగిన దాని మీద వాస్తవాలు మాట్లాడుకోండి, తప్పులేదు. తప్పు ఎవరిది అనేది మాట్లాడడము, ఐడెంటిఫై చేయడము అది చాలా మంచిదే, చేయొచ్చు. కానీ పదే పదే చూపిస్తూ, పాతవి తవ్వుతూ, గతాలు జరిగినవన్నీ చూపిస్తూ, హైలైట్ చేస్తూ, రిపీటెడ్గా చూపిస్తూ జనాలని భయభ్రాంతులు చేయడం కరెక్ట్ కాదని నా ఉద్దేశం.